నైస్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం చిన్న చిన్న ముక్కలతో మ్యాంగో పచ్చడి, అదే మ్యాంగో పికిల్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ మ్యాంగో పచ్చడిని మనం పెరుగన్నంలో అలా నంచుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఊరగాయ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం పుల్లగా ఉంటే ఒక పచ్చి మామిడికాయని తీసుకొని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని అందులో రుచికి సరిపడా కల్లులుప్పు, అలాగే చిటికెడు పసుపు పొడి వేసి చెయ్యి పెట్టకుండా ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 2 డేస్ బాగా ఊరనివ్వండి. ఇది ఎంత బాగా ఊరితే టేస్ట్ అంత బాగా వస్తుందండి. 2 డేస్ ఊరిన తర్వాత మనం బాండలిలో ఒక స్పూన్ ఆవాలు, అలాగే 1/4 స్పూన్ మెంతులు వేసి బాగా డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసి ప్లేట్‌లో తీసుకొని అవి బాగా చల్లారిన తర్వాత దాన్ని పొడి చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి ఒక 10-15 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ చాలా ఎక్కువ తీసుకోవాలనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, అలాగే తెల్లగడ్డ పాయలు, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు తుంచినవి వేసి గరిటెతో అలా కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వండి. చూసారు కదా! 2 రోజుల తర్వాత మూత ఓపెన్ చేస్తే బాగా ఊరిపోయింది ఈ మామిడికాయ ముక్కలన్నీ. ఇందులో ఇప్పుడు మనం మిరప్పొడి వేసుకుందాం. మిరప్పొడి ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకింకా కారం కావాలంటే ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే లైట్‌గా పసుపు పొడి, మనం ఇందాక పొడి చేసుకున్నాం కదండీ! ఆవాలు, మెంతుల పొడి, అది ఒక 2 స్పూన్లు వేసి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేయండి. చేయి తగలనివ్వకుండా ఈ విధంగా ఏదన్నా చెమ్మ కూడా లేనటువంటి స్పూన్‌తో బాగా మిక్స్ చేసేయండి. మనం ఇందాక తిరగమాత పెట్టుకున్నాం కదా! అది బాగా చల్లారింది. చల్లారిన తర్వాత ఆ ఆయిల్‌ని ఈ విధంగా ఈ మామిడికాయ దాని ముక్కల్లో వేసేసి మొత్తాన్ని ఇంకొకసారి బాగా మిక్స్ చేయండి. సో, బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 2, 3 డేస్ ఊరిందంటే చాలండి. టేస్టీ టేస్టీ మ్యాంగో పికిల్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.